హాయ్, నేను మీ జావేద్. ఈరోజు ఎపిసోడ్లో నిన్న నేను చెప్పినట్టు హరీష్ గారు హౌస్లో నుంచి ఎలిమినేట్ అయిపోయారు పర్మనెంట్గా. సో దీనికి మెయిన్గా కారణాలు ఏంటంటే ఈ వీక్లోనే ప్రీవియస్ వీక్ గురించి ఉన్నాయి, బట్ ఆయన ప్రీవియస్ వీక్లో నామినేట్ అయ్యారు అండ్ ఆల్సో సేవ్ కూడా అయ్యారు. సో అది పక్కన పెట్టేద్దాం. మెయిన్లీ ఈ వీక్ గురించి మాట్లాడుకోవచ్చు. ఈ వీక్లో ఆయన ఎక్కువగా అందరితో ఎక్కువ కలవకుండా ఆయన ఒక్కడే కూర్చోవడం. సో అలాగే అండ్ ఆల్సో ఫిజికల్ టాస్క్ ఈ వీక్లో ఎక్కువగా ఫిజికల్ టాస్క్ అనేది బిగ్ బాస్ చాలా ఎక్కువగా పెట్టారు. అవి కూడా చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆడే టాస్క్లు ఎక్కువ పెట్టారు. దాంట్లో హరీష్ గారు ఎక్కువ ఆడలేకపోవడం అండ్ ఆల్సో ఆయన ఎక్కువ కనబడకపోవడం హౌస్లో మెయిన్ మ్యాటర్స్లో మెయిన్ కాన్వర్జేషన్స్ దగ్గర ఆయన కనపడకపోవటం మెయిన్లీ బికాస్ ఆఫ్ ఆ ఫిజికల్ టాస్క్లే అండి. టాస్క్లో ఆయన ఎక్కువ కనిపించలేకపోయారు. అండ్ ఆల్సో ప్రీవియస్ వీక్స్ ప్రభావం ఈ వీక్ మీద హరీష్ గారి మీద చాలా ఎక్కువ పడ్డాయి. లాస్ట్ వీక్లో ఆయన నామినేషన్స్ టైంలో లత్కోర్ అనే ఒక మాట యూజ్ చేశారు. ఆ లత్కోర్ అన్న మాటకి దాని రిఫ్లెక్షన్స్ అనేవి ఈ వీక్లో స్పెసిఫిక్గా హరీష్ గారి ఓట్స్ మీద పడ్డాయి. సో లాస్ట్ వీక్ ఉన్న పోలింగ్ కూడా ఈసారి 100% ఆయనకు పడలేదు. యాక్చువల్గా పోలింగ్ కూడా ఆయన ఏమంటారు తెచ్చుకోలేకపోయారు. ప్రజల నుంచి ఆ ఓట్స్ అనేవి తెచ్చుకోలేకపోయారు. ఆల్మోస్ట్ ఆయనకి వేసే వాళ్ళు కూడా ఈ వీక్లో ఓట్స్ వేయలేదు బికాస్ ఆఫ్ ఆ లత్కోర్ అనే ఒక మాట యూజ్ చేయడం. అండ్ ఆల్సో ఈ వీక్లో ఫిజికల్ యాక్టివిటీస్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేయలేకపోవడం, ఫిజికల్గా ఆయన బాడీ ఆయనకి సహకరించలేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆయన కుకింగ్ మానిటర్గా ఉన్నప్పుడు సో ఆయన బిహేవియర్ కళ్ళకు కట్టినట్టు అందరికి బాగా క్లియర్గా అర్థమైంది. సో ఏవైనా చెప్పాలనుకుంటే భయపడాలి ఆయనకి చెప్పాలంటే. సో ఆయన ఏదైనా దాని గురించి సమర్థించేసి స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడి దాన్ని కంప్లీట్ చేసేస్తాడు. మళ్ళీ ఫ్లోరా గారి మీద ఒక మాట అన్నారు, నేను మీకన్నా ఎక్కువగా హైజీనిక్గా ఉంటాను. ఇలాంటి మాటలు ప్రజలు గట్టిగా పట్టుకొని ఇలాంటి మాటలు అంటావు నువ్వు నెక్స్ట్ వీక్లో నీ నామినేషన్స్ నువ్వు ఎలా సేవ్ అవుతావు అనే విధంగా ఓటింగ్ జరిగాయండి. లేకుంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన దివ్య ఆల్మోస్ట్ హరీష్ శ్రీజ రీతుని దాటేశారు పోలింగ్లో. అంటే పర్సంటేజ్ విషయంలో రీతుని కూడా దాటేశారు. రీతు సెలబ్రిటీ అయ్యుండి కూడా దివ్య రీతుని ఓటింగ్లో దాటారు అంటే చూడండి, దివ్య గారు వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన ఒక వీక్లోనే ఆమె అంత మంచి ఓటింగ్ని ప్రజల నుంచి తెచ్చుకోగలిగారు. సో ఇలాంటి విషయంలో హరీష్ గారు 100% ఫెయిల్ అయిపోయారు. ఈయన ఫస్ట్ వీక్ చూస్తే నేను ఫస్ట్ వీక్లో ఒక మాట చెప్పాను. ఫస్ట్ వీక్ ఎపిసోడ్లో ఏం చెప్పానంటే హరీష్ గారు డెఫినెట్లీ టాప్ 5లో ఉంటారని చెప్పాను నేను. ఎందుకంటే ఆయన గేమ్ అలా ఆడారు. ఫస్ట్ వీక్లో చాలా బాగా ఆడారు. తర్వాత నుంచి అది ఆ వీక్ నామినేషన్లో ఆ ఫస్ట్ వీక్ సాటర్డే సండేలో ఆయన నాగార్జున గారు కొన్ని క్లిప్స్ చూపించి మీరు ఇమాన్యుయల్ని భరణి వాళ్ళని ఆడవాళ్ళతో పోల్చారు, సో ముగ్గురు ఆడవాళ్ళు అని స్పెసిఫిక్గా చెప్పారు చూడండి. ఆ విషయం అక్కడి నుంచి ఆయన డౌన్ ఫాల్ అనేది స్టార్ట్ అయిపోయింది ఓటింగ్ విషయంలో. సో లాస్ట్ వీక్లో ఎలాగొకటి సేవ్ అయిపోయారు. బట్ ఈ వీక్లో వచ్చేసరికి శ్రీజ స్ట్రాంగ్ అయిపోయారు, రితు స్ట్రాంగ్ అయిపోయారు, మిగిలిన సంజన స్ట్రాంగే, తర్వాత ఫ్లోరా సైని గారు కూడా స్ట్రాంగే. అసలు వైల్డ్ కార్డ్లో వచ్చిన దివ్య స్ట్రాంగ్ అవడం అనేది అన్ఎక్స్పెక్టెడ్ అండి. అన్ఎక్స్పెక్టెడ్గా పోలింగ్ అనేది దివ్యకు వచ్చింది. సో ఇన్ని విషయాల మధ్యలో హరీష్ గారు ఓటింగ్ అనేది నిలబడలేకపోయింది. సో హరీష్ గారు ఆయన గేమ్ని వాళ్ళ వైఫ్ నుంచి మెసేజ్ ఎప్పుడు వచ్చిందో ఆ హ్యూమర్ అనేది ఉంది ఆ యాంగిల్, అది థర్డ్ ఈ కానీ బయటకు వచ్చి ఉంటే మేబీ ఆయన గేమ్ అనేది టర్న్ అయ్యేదేమో. సో ఆయన అవన్నీ పక్కన పెట్టేసి ఆయన ఆడిన విధానం ఆయన్ని డౌన్ఫాల్కి లాక్కొని వచ్చి ఈరోజు హౌస్లో నుంచి బయటికి స్వాగతించారండి. సో అంత బాగా అగ్ని పరీక్షలో గెలిచిన అతను ఈరోజు ఈయననే కాదు, లాస్ట్ వీక్లో ప్రియా గారు,
ఆ ప్రీవియస్ వీక్లో కూడా ఒక కామనర్. సో వీళ్ళు వెళ్ళిపోతుంటే మర్యాద మనీష్ గారు, సో వీళ్ళు వెళ్ళిపోతుంటే అయ్యో కామనర్స్ తగ్గిపోతున్నారు అని అనిపిస్తుంది. బట్ వీళ్ళ గేమ్ ప్లే చూస్తుంటే అగ్ని పరీక్షలో పెట్టిన ఎఫెక్ట్స్ కానీ ఇక్కడ పెట్టట్లేదు. సో ఇక్కడ ఏంటంటే ఒక్కసారి నామినేషన్లో సేవ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నామినేషన్లో వీళ్ళు అంటే సేవ్ అయిన తర్వాత మళ్ళీ నామినేషన్లో వీళ్ళు నామినేట్ అయినా కూడా ఒక ఫియర్ అనేది తక్కువ ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మేము నామినేషన్లో పార్టిసిపేట్ చేసాం, ఈసారి మేము కూడా ఖచ్చితంగా ఉంటాం. ఎందుకంటే మేము ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ నుంచి పోలింగ్ అనేది సాధించుకుంటున్నాం. సో మేము ఉండొచ్చు అని కూడా మనసులో ఉండొచ్చు. సో ఇవన్నీ కారణాలండి, స్పెసిఫిక్గా ఇవన్నీ కారణాల మధ్య ఈరోజు హరీష్ గారు ఎలిమినేట్ అయిపోయారు. నువ్వు యాక్చువల్లీ మాస్క్ ఫస్ట్ ఫేసు, సెకండ్ ఫేసు, హ్యూమరు, స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతాను, ప్రతి ఒక్కరిని గౌరవిస్తాను, ఏకవచనంతో పిలవను, ఇన్ని మాటలు చెప్పిన వ్యక్తి ఈరోజు హాస్టల్ నుంచి ఎలిమినేట్ అయిపోయారండి. సో ఇంకొంచెం బాగా గేమ్ ప్లేని కానీ, సో మేబీ ఫిజికల్ టాస్క్ పెట్టడం వల్ల ఈసారి గేమ్లో ఆయన రాలేకపోయారు అని నా పర్సనల్ ఒపీనియన్ యాక్చువల్గా. అదే ఫిజికల్ యాక్టివిటీస్కి తక్కువ ఉండి ఏవైనా గొడవలు కానీ జరిగి హరీష్ గారి ఇన్వాల్వ్మెంట్ కానీ ఉండుంటే కొంచెం పీక్స్కి వెళ్ళేవారేమో, ఓటింగ్ శాతం కొంచెం పెరిగేదేమో అని అనిపించింది. సో ఎంత పెరిగినా కానీ దివ్యాని క్రాస్ చేసేంత ఓటింగ్ అనేది రాలేదండి. అండ్ ఆల్సో శ్రీజాని దాటేశారు దివ్య గారు ఓటింగ్ పోల్స్లో. సో ఇవన్నీ కారణాలు. ఫైనల్గా హరీష్ గారు హౌస్లో నుంచి ఎలిమినేట్ అయిపోయారు. వన్ ఆఫ్ ద థర్డ్ కామనర్, ఎంతో కష్టపడి వచ్చిన థర్డ్ కామనర్ కూడా వెళ్ళిపోయారు. సో కామనర్స్ అనేది వాళ్ళ సైజ్ అనేది తగ్గిపోతుంది రానున్న రోజులో. సో నెక్స్ట్ వీక్ ఫిఫ్త్ వీక్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయి. ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో సెలబ్రిటీస్ ఉన్నారు. అండ్ ఆల్సో ఎస్పెషల్లీ అగ్ని పరీక్షలో హోల్డ్ చేసి మళ్ళీ హౌస్ పంపించి మళ్ళీ బయటికి వెళ్ళిన వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ ఆల్సో ఎక్స్ హౌస్మేట్స్ వస్తారు అంటున్నారు. దాంట్లో నాకు తెలియదు యాక్చువల్గా అది నిజమో అబద్ధమో, నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఎక్స్ హౌస్మేట్స్ వస్తారా లారా అనేది. సెలబ్రిటీస్ మాత్రం కన్ఫర్మ్. అగ్ని పరీక్ష షోలో ఇంకొంచెం మంది హోల్డ్లో ఉన్న వాళ్ళు మళ్ళీ వాళ్ళను ఫిల్టర్ చేసి ఇంకొకరిని తీసుకొచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే కామనర్ సైజ్ అనేది తగ్గిపోతుంది. ఇదే మెయిన్ క్రైటీరియా. ఇది కూడా స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నానంటే ఈసారి ఈ సీజన్ 9 అనేది మెయిన్లీ కామనర్స్ బేస్ మీద ట్రిగర్ అయ్యి ఉందండి యాక్చువల్లీ. ఎందుకంటే అగ్ని పరీక్ష షో పెట్టడం, కామనర్స్ ఫిల్టర్ చేయడం, ఈ షోలోకి తీసుకురావడం, ఇవన్నీ ఒక సర్కిల్. సో కామనర్స్ చుట్టూ తిరుగుతున్న ఈ బిగ్ బాస్ హౌస్లో కామనర్స్ లేకుండా జరగదు, కామనర్స్ సైజ్ తగ్గితే ముందుకెళ్ళదు అనేది నా అభిప్రాయం. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అగ్ని పరీక్ష షోలో నుంచి హౌల్డ్ చేసి లోపలికి వచ్చి మళ్ళీ బయటకు వచ్చిన వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ వీక్ రేపు మళ్ళీ నామినేషన్స్ ఉన్నాయి. రేపు నామినేషన్స్లో నిన్న ఏం జరిగిందంటే చెప్పాను, యాక్చువల్లీ ఫ్లోరా గారు డైరెక్ట్గా 2 వీక్స్కి నామినేట్ అయిపోయారు. సో ఫ్లోరా గారు డైరెక్ట్ నామినేషన్. సో నెక్స్ట్ వీక్లో కూడా యాక్చువల్గా రేపు చాలా స్టఫ్ ఎక్కువ ఉంటుందండి నామినేషన్ పాయింట్స్ అనేది. ఎందుకంటే ఇది 5th వీక్లోకి వచ్చేసాం కాబట్టి హౌస్ మేట్స్కి స్టఫ్ అనేది ఎక్కువ దొరుకుతుంది, నామినేషన్ పాయింట్స్ ఎక్కువ దొరుకుతాయి. సో రేపు ఇంకా చాలా బాగుంటుంది. రేపు వీడియో చూద్దాం, మళ్ళీ ఎపిసోడ్ చూస్తాను, మీతో షేర్ చేసుకుంటాను. సో దాట్స్ ఇట్, ఈ రోజుతో అంతే, బాయ్. అండ్ ఆల్సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దట్స్ ఇట్, బాయ్.